నీ క్యారెక్టర్ ఎప్పుడు ఎలా ఉండాలంటే మంచి గుణాలతో నీ క్యారెక్టర్ నువ్వు ఉండగలిగితే ఇక్కడ బయట ఎలా ఉన్నా వాళ్ళ గురించి నీకు అనవసరం వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా ఉన్నారో వాళ్ళ పాత్రకు వచ్చి కూడా బాప్తీసం ముందు కూడా అలా జీవిస్తా అనవసరం, నీకు అనవసరం, మనకు అనవసరం. నువ్వెలా ఉండాలి అంటే నేను అంటాను కదా, ముందు మన కంట్లో ఉన్న నలుసులు తీసుకోవాలి. ముందు నలుసులా దోలాల, మన కంట్లో ఉన్న దోలాలు తీసుకుని ఎదుటి కంట్లో నలుసులు చూడాలి. సో నీ గుణం నా గుణం ఏమవ్వాలి? ముందు మంచి గుణం కలిగిన వారం ఉండాలి, సద్గుణం కలిగి ఉండాలి. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద నమ్ముకుంటున్నప్పుడు నువ్వు రెండో మెట్టుకి వెళ్ళాలి అని అంటే నీ నా మన గుణాలు మంచి గుణాలు అయి ఉండాలి. ఎవరిని పాడు చేసేటట్టు కానీ, ఎవరికి నష్టం కలిగించేటట్టు కానీ,